నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమిపై మనుషులు నిర్మించిన ఏ కట్టడానికైనా ఒక ఆయుష్ ఉంటుంది. వందల ఏళ్ళు, మహా అయితే 1000 ఏళ్ళు. కానీ ఎండకు ఎండి, వానకు తడిసి ఎన్నో తీవ్రమైన ప్రకృతి విపత్తులను ఎదుర్కొని కూడా ఏకంగా 4600 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడింది ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గాజా. కుఫు పిరమిడ్ అంటారు కూడా దీన్ని. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలను మట్టిలో కలిపేసిన భయంకరమైన భూకంపాలు ఈ పిరమిడ్ను ఎందుకు ఏమీ చేయలేకపోయాయి? గ్రహాంతరవాసులు వచ్చి దీనిని కట్టారా, లేక దీని వెనక ఏదైనా అతీత శక్తి ఉందా? ఈ మిస్టరీని ఛేదించడానికి ఈజిప్ట్, జపాన్ దేశాలకు చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు సరికొత్తగా జరిపిన పరిశోధన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వివరాలు మీకోసం ఈ స్టోరీలో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రొఫెసర్ ఆసిమ్ సలామా నేతృత్వంలోని సైంటిస్టుల బృందం పిరమిడ్ లోపలి గదులు, సొరంగాలు, కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్లతో పాటు పిరమిడ్ వెలుపల ఉన్న నేల, ఇలా మొత్తం 37 వేర్వేరు కీలక ప్రాంతాల్లో అత్యంత సెన్సిటివ్ వైబ్రేషన్ సెన్సార్లను అమర్చి ఒక ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. భూమి లోపల వచ్చే అతి సూక్ష్మమైన అలల కదలికలను రికార్డ్ చేసినప్పుడు ఒక వీస్తుపోయే నిజం బయటపడింది. సాధారణంగా ఏ బిల్డింగ్ అయినా కూలిపోవడానికి రెజొనెన్స్ అనే ప్రక్రియ కారణం అవుతుంది. అంటే భూకంపం వచ్చినప్పుడు భూమి కంపించే వేగం, ఆ బిల్డింగ్ కదిలే ఫ్రీక్వెన్సీ ఒకటే అయితే ఆ బిల్డింగ్ విపరీతంగా ఊగిపోయి క్షణాల్లో కుప్పకూలిపోతుంది. కానీ ఈ గ్రేట్ పిరమిడ్ విషయంలో ప్రకృతి ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీని, మిస్మ్యాచ్ని సృష్టించింది. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం పిరమిడ్ చుట్టూ ఉన్న నేల ఫ్రీక్వెన్సీ కేవలం 0.6 హెర్ట్జ్లుగా ఉంటే పిరమిడ్ లోపల రాళ్ల ఫ్రీక్వెన్సీ మాత్రం 2 నుండి 2 హెర్ట్జ్లుగా ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల భూకంపం వచ్చినప్పుడు భూమి ఎంత తీవ్రంగా కంపించినా ఆ వినాశకరమైన శక్తి పిరమిడ్ లోపలికి వేగంగా ప్రసరించలేదు. అంటే భూకంప తరంగాల నుండి పిరమిడ్కు ఇదొక సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తోందన్నమాట. అంతేకాదు, పిరమిడ్ లోపల ఉన్న కింగ్స్ ఛాంబర్ అంటే రాజుగారి సమాధి పై భాగంలో సమాంతరంగా నిర్మించిన ప్రెషర్ రిలీవింగ్ ఛాంబర్స్, ఒత్తిడిని తగ్గించే గదులు అంటారు, వెనక ఒక మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ దాగి ఉందని ఈ స్టడీ నిరూపించింది. సాధారణంగా ఏ ఎత్తైన కట్టడానికైనా పైకి వెళ్లే కొద్దీ భూకంప ప్రకంపనల తీవ్రత పెరుగుతుంది. ఈ పిరమిడ్లో కూడా కింగ్స్ ఛాంబర్ వద్ద వైబ్రేషన్ల యాంప్లిఫికేషన్ ఏకంగా 4 రెట్లు పెరిగింది. కానీ సరిగ్గా దానిపైన ఉన్న రిలీవింగ్ ఛాంబర్స్లోకి వెళ్ళేసరికి ఆ తీవ్రత ఒక్కసారిగా 3 రెట్లకు పడిపోయింది. అంటే 1000 టన్నుల రాళ్ల బరువును తట్టుకోవడానికి కట్టారనుకున్న ఆ పై గదులు నిజానికి భూకంప తరంగాల తీవ్రతను పీల్చేసుకొని రాజు సమాధి గది కూలిపోకుండా కాపాడుతున్న సిస్మిక్ బఫర్స్ అని తేలింది. పిరమిడ్ విశాలమైన పునాది, బలమైన సున్నపురాయి, బెడ్ రాక్, అలాగే దాని పక్కా సిమెట్రికల్ ఆకారం దానికి తిరుగులేని స్థిరత్వాన్ని ఇచ్చాయి. ప్రాచీన ఈజిప్షియన్లు కావాలనే భూకంపాలను తట్టుకోవడానికి ఈ టెక్నాలజీని వాడారా, లేక శతాబ్దాల పాటు వారు చేసిన నిర్మాణ ప్రయోగాల అనుభవంతో ఈ అద్భుతాన్ని సాధించారా అనేది ఇప్పటికీ ఒక రహస్యమే. కానీ ఆధునిక సైన్స్ సైతం ముక్కును వేలేసుకునేలా 4500 ఏళ్ల క్రితమే ఇంతటి పటిష్టమైన భూకంప నిరోధక కట్టడాన్ని నిర్మించిన ఆనాటి మానవ మేధస్సుకు ఈ సరికొత్త పరిశోధన ఒక తిరుగులేని నిదర్శనం. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.